ఫ్యూచర్ సిటీ తర్వాత వేయొచ్చు, ముందు మాకు మంచి రోడ్లు కల్పించండి అంటూ శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్, అపర్ణ హిల్ పార్క్, అపర్ణ సిలికాన్, అపర్ణ గార్డీనియల నివాసులు రోడ్డెక్కారు. తమ ఇండ్లకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలతో కలిసి ర్యాలీగా రోడ్డుపైకి వస్తున్న మా బాధలు అర్థం చేసుకుంటారని వేలాది మందితో అపర్ణ హిల్ పార్క్ నుంచి చందానగర్ జీహెచ్ఎంసీ కార్యక్రమం వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. 2023లో ఎమ్మెల్యే గాంధీ మా సమస్యను అసెంబ్లీలో చర్చించడంతో సమస్య తీరుతుందనుకున్నాం. కానీ ఆయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాడే తప్ప మా రోడ్డు పురోగతి సాధించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినా నేటి వరకు పనులు పూర్తి చేయలేదని, ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేసి రోడ్డుపై ఏర్పడిన గుంతలను మూస్తూ ప్యాచ్ వర్క్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలే ఇబ్బందులు గురవుతున్నారని, అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం మంచిగా ఉన్నారంటున్నారు. వీఆర్ ఫ్రమ్ అపర్ణ అండి. సో మేము అపర్ణ హిల్ పార్క్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. సో మాకు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ నుంచి మేము అపర్ణలో ఉంటున్నాము. సో ఓవరాల్ గా 3,000 అబౌవ్ రెసిడెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. So almost 60,000 plus people we are around 1 lakh people we are staying there. But మేము బేసిక్ గా అడిగేది రోడ్స్ అడుగుతున్నాము. ఓకే, రోడ్స్ మాకు యాక్చువల్ గా చాలా గుంతలుగా రోడ్స్ ఉన్నాయి మాకు. సో మాకు ఒక వెహికల్ పోతే ఎవ్రీ మార్నింగ్ టైం ఆఫీస్ టైంలో మేము 2 కిలోమీటర్స్ అపర్ణ. ఓకే, నా పేరు మమతా అండి. మేము అపర్ణ ఫెడరేషన్ నుంచి ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి అపర్ణకి ఆల్ కమ్యూనిటీస్కి వెళ్ళే రోడ్ ప్రాపర్గా లేదు. అండ్ ఆల్టర్నేట్ రోడ్ వేస్తామని లాస్ట్ టైం అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పారు దట్ ఈ రోడ్ వేస్తున్నాము అని చెప్పారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్ లేదు. అండ్ ఏదైతే ఒక రోడ్ని అది చాలా స్పాయిల్ స్టేట్ లో ఉంది. ఏదైనా ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది అంటే కొంచెం ఓవర్ నైట్ ప్యాచ్ వర్క్లు చేస్తారు. ఇలాంటి ఏమైనా ప్రొటెస్ట్లు అవుతున్నాయి అంటే ప్యాచ్ వర్క్లు చేస్తారు తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సో ఈ రోజు మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి అంటే ఆల్టర్నేట్ రోడ్ వేయాలి, ఉన్న రోడ్ ని ప్రాపర్ గా చేయాలి. అండ్ అపర్ణ కమ్యూనిటీస్ ఏవైతే ఉందో జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు కూడా మెయింటెనెన్స్ కి రావడం లేదు.